జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, నా మొబైల్ ఎక్కడుంది? ఛార్జింగ్ లో పెట్టావు కదే, చూసుకో. లేట్ అవుతుంది, బయలుదేరి కీర్తి. ధరణి, నువ్వు టిఫిన్ తిన్నావా? బాక్స్ పెట్టుకున్నానమ్మా. మరి కీర్తి వద్దు అంది. ఎందుకు? నిన్నటి అన్నం కూర ఎవరికి కావాలమ్మా? నాకొద్దు, నేను తినను. కొవ్వు. అవును, కొవ్వే. నువ్వేమో నిన్న వేడి వేడిగా బయట తినేసొచ్చావు. నిన్న మిగిలిపోయింది మాకా? చాలు చాలులే మాట్లాడింది గాని, నీ బ్యాగ్ తీసుకొనిరా, బయలుదేరదాం. బయట తినొచ్చేలా అయితే కాస్త ముందే చెప్పు. ఇంతమంది ఉన్నావు, అందరి కోసం వంట చేస్తాం. తినకపోతే ఎక్కువే మిగిలిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అమ్మా. ఉన్నది మధ్యాహ్నానికి సరిపోతుంది, మళ్ళీ వండాల్సిన అవసరం లేదు. అమ్మా, నువ్వింట్లో ఉండవా? లేదమ్మా, పనుంది. ఉన్నది సరిపోతుందిగా, లేదంటే చెప్పు, చేస్తుంది. దీప పడుకుందా? తను రాత్రి సరిగా నిద్రపోలేదమ్మా. ఇప్పుడు అలాగే ఉంటుంది. రాత్రిలో నిద్ర తక్కువ, ఉదయం పడుకుంటారు. పడుకో నువ్వు. అబ్బాయిలు తిరక్క చెడిపోతారు, అమ్మాయిలు తిరిగి చెడిపోతారు అంటారు. అమ్మమ్మ ఏమంటుందో విన్నావా? నిన్నే ఏకో తిరక్కు. ఈ ఇంటి మహారథం కదలాలి కదా, అందుకే అది జాబ్ చేస్తుంది. నేను కష్టపడుతున్నాను. ఎంత వస్తుందమ్మమ్మ? అంతాని భ్రమ. బతుకు బండి లాగినట్టు అంత కష్టపడిపోతారు. అలా అని ఎక్కువ డబ్బు వస్తుందా అంటే లేదు. ఇచ్చినంత తీసుకుని సంతోషపడతావు. నా ఖర్చులకు సరిపోతుందిలేరా. కానీ డబ్బు డబ్బు అని అమ్మాయిలు బయట తిరిగితే చెడిపోతారని టాక్ ఉంది. అమ్మమ్మ చెప్పింది నీకు అలా అర్థమైందా? మై డియర్ హాఫ్ నాలెడ్జ్ బ్రో. మరి నీకెలా అర్థమైందో? అబ్బాయిలు తిరగక చెడిపోతారు, ఊరికే తిని ఖాళీగా కూర్చోకు అని అంటుంది. జాబ్ లేకుండా సరదాగా సిటీ అంతా చక్కర్లు కొట్టి రావాలా? నేను బలాదూర్లు తిరగమండం లేదు, జాబ్ కోసం సెర్చ్ చేయమంటున్నాను. అయినా దొరకట్లేదు, ఏం చేయాలి? అంత పెద్ద పెద్ద చదువులు చదివావు కదరా, ఏమైంది? అదే సమస్య. ఎక్స్పీరియన్స్కి తగ్గ జాబ్ రావడం కష్టమవుతుంది. అమ్మమ్మని చూడు, ఏమీ చదువుకోలేదు. రోజు చేతి నిండా పని ఉంటుంది. ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. బయోడేటాలు, రెజ్యూమ్లు అసలు అవసరమే లేదు. శాంతమ్మ అంటేనే ఒక బ్రాండ్. డిపెండ్ ఆన్ రెక్కల కష్టం బ్రో. చదువుకోలేదు, అందుకే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను. చదువుకునుంటే బుద్ధి బలంతో బాగా బతికేదాన్ని. అవన్నీ ఇప్పుడు అనుకుని ఏం లాభం? చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాల్సిందే. అందుకే అంటారు కదా, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలని, ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలోనే జరగాలని. అంటే నీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి పెటాకులు లేకుండా మగరాయిళ్ళకి తెగించి మాట్లాడుతున్నావు కదా, దాని గురించి. ఒరే, ఏం నోర్రా నీది? దేవుడు నాలుకిచ్చాడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడతావా? నోటికి ఎంతొస్తే అంత మాట అంటావా? చెల్లెల్ని అలా అనొచ్చా? లేకపోతే నా టెన్షన్లో నేనుంటే వచ్చి గెలుపుతుంది. అన్నయ్య రెస్పెక్ట్ కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూసావా? ఒరే, నీకు నిజంగా అంత పెద్దరికమే ఉంటే తన పెళ్లి నీ చేతుల మీదుగా చెయ్యాలనుకునేవాడివి. అంతేగాని ఇంకోసారి అలా వాక్కు, ఉన్న విలువ కూడా పోతుంది. తనకు మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటా. ఎవరికి? నీ ముద్దుల కూతురికి. నా కూతురు సరే, మరి నీకేమవుతుందిరా అది? చెల్లెలన్నప్పుడు అలాగే ఉండాలి, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది.
చిన్నతనంలోనే పెద్ద పెద్ద బాధ్యతలు మోసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. అచ్చరే ఏమంది ఇంతకీ? అమ్మమ్మకున్నంత యోగ్యత కూడా నాకు లేదంటుంది. అంతే కదా, వదిలే. లేదు, జాబ్ లేదని చులకనగా చూస్తుంది. జాబ్ రాగానే ఇల్లు ఖాళీ చేస్తాను. నాకు తెలుసురా, నువ్విక్కడ ఉన్నది నీ అవసరం కోసం, నా మీద ప్రేమతో కాదని. చూడు, ఉన్నన్ని రోజులు సరిగ్గా ఉండు, కోపం తగ్గించుకో. జాబ్ లేదు, సంపాదన లేదు అని మన దృష్టిలో మనమే చిన్నగా అనిపిస్తాము. ఎవరేమన్నా వెంటనే మనసుకు తగులుతుంది. తనకు చెప్పు ఇల్లు నాదని. నీది కాదు, తనది కాదు. నేను బతికున్నంత వరకు ఈ ఇల్లు నాది. ఇప్పటికే పెళ్ళై ఉంటే బాగుండేది. తప్పుగా అనుకోకు, టైం మీరిపోయింది. అందుకే ఇప్పుడు నెత్తినెక్కి కూర్చుంటుంది. ఇక నోరు మూస్తావా? మీ ఇద్దరిలో ఎవరేంటనేది కన్న తల్లిగా నాకు తెలీదా? అమ్మా, హ? ఏంటి? అమ్మా, అక్కడ అందరి ముందు అడగలేను, అందుకే లోపలికి వచ్చి అడుగుతున్నాను. సరే చెప్పు. ఒక 5,000 అప్పిస్తావా అమ్మా? మళ్ళీ తీరుస్తాను. భయమవుతుందిరా. నేనేం నాన్నలా కాదమ్మా. ఇవేమీ వృధాగా ఖర్చు పెట్టను. దీపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, చిన్న చిన్న ఖర్చులున్నాయి. పాత కంపెనీ నుండి పెండింగ్ శాలరీస్ ఒక 50,000 వస్తుంది, అది డిపాజిట్ చేస్తాను, వడ్డీ వస్తుంది. అది ఖర్చులకు యూజ్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి డబ్బు కావాలమ్మా. నా దగ్గర ఈ 1000 రూపాయలే ఉన్నాయిరా. ఒక 1000 సరిపోతుందమ్మా. డబ్బు కోసం అందరి ముందు ప్రతిసారి అడగాలంటే సిగ్గుగా ఉంటుందమ్మా. సరే, కీర్తి, అమ్మా కీర్తి. బయటున్నట్టుంది. ఏమైంది అలా ఉన్నావు? కీర్తిని పెళ్లి పెటాకులు లేకుండా ఇంటి మీద పడున్నావన్నాడు నీ కొడుకు. పాపం బిడ్డ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇంతకు ముందు బాధ కలిగితే తన రూంలోకి వెళ్ళేది. ఇప్పుడు ఆ రూంలో నీ కోడలుంది, అందుకే అది బయటికెళ్ళింది. కీర్తి, ఏమైంది? బాధగా ఉందా? వాడెప్పుడు ఇంతే, బాధపడుకో. అమ్మా, డబ్బులేమైనా ఉన్నాయా? ఎంత కావాలమ్మా? ఒక 100 ఉంటే ఇవ్వు. ఏమ్మా, బస్ ఛార్జీలకు కూడా డబ్బుల్లేవా? లేదు, నేను బ్యాంక్లో డ్రా చేయడం మర్చిపోయాను. హ్మ్. ఇంకా బ్యాంకులో ఏముంటాయి? అంతా మన కర్మ. అదే మీ ఆయన డబ్బులు అడిగితే అరిచి గొడవ పెట్టేదానివి. కొడుకు కాబట్టి కడుపులో పెట్టి దాచుకుంటున్నావు. అదేం తలరాతో? అడిగిన వాడు సిగ్గుపడాలి, కానీ ఇచ్చేవాళ్ళని సిగ్గుపడుతున్నావు, దాచిపెడుతున్నావు. నువ్వు కడుపు కట్టుకుని కొడుకు మర్యాద కాపాడు. అమ్మాయి కూరుకో. ఏంటి ఊరుకో? కూర్చోబెట్టి కడుపు జేబు నిప్పితే వాడికి తెలియడం లేదు. ఇవేనా మాట్లాడే మాటలు? వాడలా అన్నాడని ఉన్నపలంగా వాడిని ఇంట్లో నుంచి గెంటేయాలా? లేక దీనికి వెంటనే పెళ్లి చేయాలా?
ఏం చేయను? ఒకవైపు కొడుకు, ఇంకొక వైపు కూతురు. ఏ రోజు సంతోషంగా లేని జీవితం. కాకపోతే ఈరోజు వాడలా దీన్నన్నందుకు బాధ ఎక్కువైంది. భరిస్తాను. పదకెత్తే రామ్మా. నేను నీ పట్ల చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చాడని నాకు అర్థమైంది. నిజమే, నీ మనసు గాయం చేశాను. కానీ ఇప్పుడు ఆ గాయం మాన్పే అవకాశం ఇవ్వమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. జ్యూసులు, కాఫీలు అందించడానికి నువ్వేమీ ఇంటి జీతం తీసుకునే పని మనిషివి కాదు. ఈ ఇంట్లో మేమెంతో నువ్వు కూడా అంతే. నువ్వు కావాలని వచ్చిన వాణ్ణి. నువ్వు చేసే ప్రతి పనిని ఇష్టపడతానే తప్ప ఇబ్బందిగా ఫీల్ అవ్వను. నీ జాబ్కి కూడా ఇబ్బంది కలిగించను. బిడ్డ పుట్టే విషయంలో ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు కదా, అది తలుచుకుంటేనే. నువ్వేం వరి అవ్వకు. నిన్ను కేరింగ్గా నేను చూసుకుంటాను. కళ్యాణ్, ఇలా రా. దేవిక, 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 ఎక్కడికి? ఏమైంది దేవిక? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దేవిక, ఎక్కడికి? దేవిక ఎందుకిలా అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తుంది? నేను మారానో లేదో అని డౌట్ వచ్చిందా? అందుకే కోపం వచ్చి ఇక్కడికి తీసుకొచ్చిందా? ఏమై ఉంటుంది? కళ్యాణ్, మనిద్దరి విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నిన్ను గుమ్మం దాటి ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. నువ్వు మారావో లేదో తెలుసుకోవడానికి అబ్జర్వేషన్లో పెట్టాను. ఇక నుంచి అబ్జర్వేషన్ తీసేసి భర్తగా నిన్ను మళ్ళీ నా మనసులోకి ఆహ్వానిస్తున్నాను. అవును కళ్యాణ్, మన మధ్య ఉన్న దూరాన్ని ఈ క్షణమే చెరిపేస్తున్నాను. ఐ కాంట్ బిలీవ్ దిస్ దేవిక. ఇది కలో నిజమో కూడా నమ్మలేకపోతున్నాను. బట్ ఒక కండిషన్. నువ్వు ఏ కండిషన్ పెట్టినా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాను. చెప్పు దేవిక, ఏ కండిషన్ పెడతావు? గతంలో నువ్వు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చెయ్యనని, అవినీతి పనులు చేసి అడ్డదారుల్లో సంపాదించనని, ఎవ్వరినీ మోసం చెయ్యనని, వర్క్ విషయంలో కానీ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో కానీ పుట్టబోయే బిడ్డల్ని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటివి చెయ్యనని ఆ దేవుడి మీద ప్రమాణం చేయండి. భార్య అంటే భర్తలో సగం అంటారు. గతంలో నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్లే అన్న జ్ఞానం కూడా లేకుండా బిహేవ్ చేశాను. అమ్మ లేని నా దగ్గరికి రెండో అమ్మగా నువ్వు వచ్చావన్న నిజం మరిచి నిన్ను బాధ పెట్టాను.
నీ గొప్ప మనసుతో నిజంగానే అమ్మలా నా తప్పుల్ని క్షమించి నీ హృదయంలో నాకు మళ్ళీ చోటిస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను దేవిక, మనస వాచ కర్మణ ప్రమాణం చేసి చెప్తున్నా, నీ కష్ట నష్టాల్లో నీకు తోడు నీడగా నీ వెంటే ఉంటాను. నీకు ఏ ఆపద రాకుండా నేను కాపలా కాస్తాను. ఇక నుంచి నీ కళ్ళు సంతోషంతో తడవ్వాలే కాని బాధతో వచ్చే కన్నీళ్లతో కాదని నీకు మాటిస్తున్నాను దేవిక. దేవిక, వద్దు. నువ్వు చేసిన గొప్ప పనికి నేనే నీకు చేతులెత్తి మొక్కాలి. వద్దండి. భర్త స్థానంలో ఉన్న మీరు నాకు కనిపించే దేవుడితో సమానం. నేను సౌభాగ్యంతో 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. దేవిక, వద్దు. నా ముందైనా నా మనసులో అయినా నువ్వు ఎప్పటికీ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉంటావు. శిఖరమంత ఎత్తులో ఉండే నువ్వు శిరస్సు వంచడం నాకిష్టం ఉండదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అని బ్లెస్ చేస్తున్నాను. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం. బ్రహ్మే అనే ముహూర్తం కనుల ముందుందిలే. జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. తల నిండుగా శీసులే, ఇక నిండు నా ఆశలే. యముని పాశమే బిగుసుకున్నాను. మరణమన్నది మరల జననమే. టైం 11 అయినా కీర్తి ఇంకా రాలేదు. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారని కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా చూసుకోనంత బిజీగా ఉన్నట్టుంది. రాని దాని సంగతి చెప్తా. అత్తయ్య టెన్షన్ పడుతున్నట్టుంది. ఏమై ఉంటుంది? మహేష్, ఇలా రా. ఏంటిది?
అత్తయ్య ఎందుకో టెన్షన్గా ఉన్నారనిపిస్తుంది. అడుగుదాం పద. అమ్మా ఇంకా మేల్కొని ఉన్నావేంటి? కీర్తి ఇంకా ఇంటికి రాలేదురా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. అత్తయ్య, ఇంత రాత్రైనా కీర్తి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసావా అమ్మా? చేశాన్రా. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. వయసులో ఉన్న ఆడపిల్ల అర్ధరాత్రైనా ఇంటికి రాలేదంటే అర్థమేంటి అత్తయ్య? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటే షూర్గా ఏదో జరగనందే జరుగుంటుంది అనిపిస్తుంది. ఒక మాట చెప్తాను, మీరేం ఫీల్ అవ్వకండి. కీర్తి ఈ టైం అయినా ఇంటికి రాకపోవడానికి కారణం మీరే అత్తయ్య. నిజం. ఇప్పుడు తనకేం జరిగినా కారణం మీరే అవుతారు. నేను కారణం అవుతానా? ఏంటి నువ్వనేది? కీర్తిని గారాబం చేసి చెడగొట్టింది మీరు కాదా? మీరిచ్చిన చనువు వల్లే తను ఈరోజు అర్ధరాత్రైనా ఇంకా ఇంటికి రాలేదు. అయినా ఆడపిల్లకి ఈ టైం వరకు ఏం పనుంటుంది? చెప్పండి అత్తయ్య. రేపు కీర్తికి పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తుంది. అక్కడ కూడా ఇలాగే వేళాపాలా లేకుండా బయట తిరుగుతుంటే అప్పుడు తల్లిగా మీ పెంపకాన్నే వేలెత్తి చూపుతారు. అయినా మీరు ముందే జాగ్రత్త పడుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. చాలు దీపా. కీర్తి ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఏమైంది? ఏం జరిగిందో చెప్పు కీర్తి. ఈ రోజు మధ్యాహ్నం వినకూడదొకటి విన్నాను, చూడకూడదొకటి చూశాను. అసలు ఏం చూసావో చెప్పవే. మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. బాడీ హాస్పిటల్ మార్చురీలో ఉందని చెప్పింది.